హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సిక్కింలోని ఒక అద్భుతమైన ధార్మిక ప్రదేశం గురించి అయితే తెలుసుకుందామండి. ఇది మినీ చార్ధామ్. దీన్ని సిద్ధేశ్వర్ ధామ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళి చూడడానికి మనకిక్కడ పర్సన్‌కి వచ్చి ఎంట్రీ టికెట్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. ఇక్కడ మనం 50 రూపీస్ అయితే పే చేసి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ టెంపుల్ అయితే అసలు చాలా అంటే చాలా బావుంది. మనము ఒకటేసారి అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చనమాట. లైక్ మన భారతదేశంలోనే మనకి బద్రీనాథ్, ద్వారకా, జగన్నాథ్, పూరి, రామేశ్వరం అన్నీ ఒక చోటైతే ఉండవు కదా! కానీ ఈ ప్లేస్‌కి మనం వెళ్తే కనుక అన్నీ ఒకటేసారి మనం దర్శించుకోవచ్చు. అసలు మనసైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకిలా ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన వెంటనే మనకిక్కడ కనిపిస్తున్న విధంగానే లోపలైతే ఉండబోతుందండి. 108 అడుగుల పరమశివుడు, చుట్టూ 4 పుణ్యక్షేత్రాలు, ఎదురుగుండా జ్యోతిర్లింగాలు, నంది ఇదే స్ట్రక్చర్ అయితే మనకి లోపల కూడా ఉండబోతుంది. ఒక ఐడియల్ కోసం అయితే వీళ్ళు ఎంట్రన్స్‌లో ఈ విధంగా అయితే పెట్టారనమాట. ఈ చార్ధామ్ మనకు సిక్కిం రాష్ట్రంలో నామ్చి సోలోఫక్ హిల్ వద్ద అయితే ఉంటుంది. ఈ ప్లేస్ మనకి చాలా అందమైన పర్వతాల మధ్య అయితే ఉంటుందండి. అసలు చాలా అందంగా ఉంటుంది చుట్టూ కూడా. ప్రధానంగా ఇక్కడ ఆకర్షించేది ఆ శివయ్య విగ్రహం అండి. 108 అడుగుల శివయ్య విగ్రహం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. చాలా అందంగా ఉంటారు శివయ్య. అలా చూసిన వెంటనే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. 2011లో ఈ క్షేత్రాన్ని అయితే నిర్మించడం జరిగిందంటండి. మహాశివరాత్రి రోజు కనుక మనం ఈ క్షేత్రానికి వెళ్ళినట్లయితే 108 అడుగుల ఆ శివయ్య విగ్రహాన్ని, అలాగే చార్ధామ్ ప్రతిరూపాలైనటువంటి బద్రీనాథ్, జగన్నాథ్, ద్వారక, రామేశ్వరం 12 జ్యోతిర్లింగాలను ఒకటే రోజు దర్శించుకోవచ్చండి. ఒక్క మహాశివరాత్రి రోజు మనం 4 ధాములకి ఒకటేసారి వెళ్ళలేం కాబట్టి ఈ మినీ చార్ధామ్‌కి అయితే వెళ్ళి వీటన్నిటిని ఒకటే రోజైతే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మ్యూజియం అయితే ఉందండి. ఇక్కడ పాత కరెన్సీ కూడా పెట్టారు. అసలు మన భారతదేశంలోనే కరెన్సీ చరిత్ర ఎంతో గొప్పది. ఈ నోట్ల మ్యూజియం ఇక్కడ చూడడం అనేది చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే. ఇక్కడున్న ప్రతి నోటు, ప్రతి కాయిన్ కూడా ఏ కంట్రీకి సంబంధించిందనేది అక్కడున్న పేపర్స్ మీద అయితే ప్రతీది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. మనలా వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా క్లియర్‌గా తెలియడం కోసమైతే చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని, సౌదీ అని, ఇండియా అని ఇట్లా ప్రతీది కూడా మెన్షన్ చేసున్నారు. సో, మనకి టైం ఉంటే మాత్రం ప్రతీది కూడా మనం చదువుకోవచ్చు అండ్ నోట్స్‌ని కూడా చూడొచ్చు. మీరు కూడా అక్కడికి వెళ్ళినట్లయితే మాత్రం ఈ మ్యూజియంని మిస్ అవ్వకండి. మెయిన్‌గా దీన్ని ఇక్కడ నిర్మించడానికి గల కారణం మన భారతదేశంలో 4 ప్రధాన ధామాలను ఒకేసారి దర్శించుకోలేరు కాబట్టి పురాణాల ప్రకారం ఇక్కడ శివుడు అర్జునకు పవిత్ర ఆయుధం ఇచ్చిన ప్రాంతమని ఇక్కడ అందరూ బాగా నమ్ముతారంటండి. ఆ నమ్మకంతోనే ఇక్కడ ఈ పుణ్యక్షేత్రాన్ని అయితే నిర్మించారంట. మేము ఇక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. బికాజ్ మేము మా ప్లానింగ్‌లో అయితే మాకు ఈ ప్లేస్ లేదు. మా ట్రిప్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి మేము రేపు మార్నింగ్ రిటర్న్ అయిపోతున్నాం అనగా ఈ నైట్ అనుకున్నారు అప్పటికప్పుడు. ఓకే, రేపు మార్నింగ్ వెళ్దాంలే అని అనుకున్నారు. బట్ ఎట్లా ఉంటుందో మనకు తెలీదు. బావుంటుంది అని అంటున్నారు. వెళ్ళి చూద్దామా అని చెప్పేసి అన్నారు. సో, ఓకే అనుకోని ఇంక లాస్ట్ కదా అని వెళ్ళాము. బట్ మా ట్రిప్ మొత్తంలోనూ కూడా ఇదే మాకు హైలైట్ అనిపించింది. ఫుల్ సాటిస్ఫై అయ్యామసలు. అంత బా నచ్చిందనమాట. కానీ చాలా మనం ట్రిప్ లాస్ట్ రోజో లేతే ట్రిప్ ఫస్ట్ రోజో కాకుండా పీస్‌ఫుల్‌గా వెళ్లి చూడాలనిపించిందండి ఈ ప్లేస్‌ని. ఇంకా టైం ఉంటే బావుండని అనిపించింది. అంత బావుందయితే. 3-4 అవర్స్ అయితే ఈజీగా పట్టేస్తుందండి. మనం ఎక్కడ ఆగకుండా అట్లా నడుస్తూ చూస్తూ ఉంటే దండం పెట్టుకుంటూ ఉంటే 3-4 అవర్స్ ఈజీగా పడుతుంది. అంత పెద్ద పుణ్యక్షేత్రం అనమాట ఇది. మనసుకి మాత్రం చాలా తృప్తినైతే ఇస్తుంది. మేము నిజంగా రిటర్న్ అయ్యాక అదే అనుకున్నాము. ఇక్కడికి వెళ్ళకపోయి ఉండుంటే చాలా మిస్ అయ్యేవాళ్ళం మనం. మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తామో లేదో కూడా తెలీదు కదా మనకి. చాలా బా అనిపించిందసలు. ఇక్కడ శివరాత్రి రోజు చాలా స్పెషల్‌గా అయితే చేస్తారంటండి. దట్టు గాలిపటాలు ఎగరవేయడము, శివయ్యకి పూజలు బా చేయడము, ఇట్లా కొంచెం శివరాత్రి స్పెషల్ అనేది ఇక్కడ చాలా బావుంటుందని విన్నాను. నాకు తెలిసిందైతే ఈ పుణ్యక్షేత్రం గురించి చాలా తక్కువండి. నాకు తెలిసిందే నేను చెప్పాను. సో, ఒకసారి మీరు కూడా గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఇంకా మీకు చాలా క్లారిటీగా అయితే తెలుస్తుంది. మన మనస్సుకి
మన కళ్ళకి కూడా ఆనందాన్నిచ్చే ప్రదేశంలో ఇది ఒక ప్రదేశం అని నేను చెప్తానండి. మా రిటర్న్ జర్నీ అయితే గ్యాంగ్టాక్ నుంచి స్టార్ట్ అయిందండి. గ్యాంగ్టాక్ నుంచి మాకు ఈ మినీ చార్ధామ్‌కి 4-5 అవర్స్ జర్నీ అయితే పట్టింది. అలా నడుస్తూ ఉంటే శివయ్య వచ్చేసాడని అనిపిస్తుందండి. ఎంత దూరం నడిచినా ఆయన దగ్గరికొస్తున్నట్టే ఉంటున్నాం కానీ వెళ్ళట్లేదు మేము. అంటే ఇదంతా పెద్ద ప్లేస్ అనమాట. దీనికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి కింద నుంచి పైకి వెళ్ళేదుంది. ఒకటి పైనుంచి కిందకొచ్చేదుంది. 2 దారులున్నాయి. మేమైతే ముందు పైనుంచి వెళ్ళాము. ఇది కింద నుంచి వెళ్ళే రూట్ అనమాట. సో, ఇక్కడ మనకి ఎంట్రన్స్‌లో ఒక మ్యాప్ కూడా ఇస్తారు వాళ్ళు, రూట్ మ్యాప్. నాకైతే అది మిస్ అయింది. వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఆ రూట్ మ్యాప్‌లో మనం ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఫస్ట్ ఏ టెంపుల్ దర్శనం చేసుకోవాలి, ఏ టెంపుల్ నుంచి ఏ టెంపుల్‌కి వెళ్ళాలనేది వాళ్ళ గైడెన్స్ అయితే ఉంటుందండి. ముందుగా మేమిక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇక్కడ కూడా సేమ్ మనకి పూరీలో ఉన్నట్టే ఉంటుందండి. ఆ పైన డిజైనింగ్ ఏంటి, లోపల స్వామివారు ఏంటి, యాజ్ ఇట్ ఈజ్ పూరీ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చినా పూరీ వెళ్ళిన అనుభూతి అయితే కలుగుతుంది. అంత బాగుంటుంది. ఆ పైనున్న డిజైనింగ్ అది ఇట్లా వీడియోలో కంటే లైవ్‌లో చాలా మీనింగ్‌ఫుల్‌గా ఉందండి. మనకి ప్రతి వాలు కూడా చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ ఈ వీడియోలో అనేది వీడియో షేక్ అవ్వడం వల్ల నేను అంత ప్రాపర్‌గా అయితే మీకు చూపించలేకపోతున్నాను. ఇక మీరు కూడా స్వామివారినైతే దర్శించుకోండి. ఇప్పుడు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం దగ్గరికైతే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని, అలాగే జలాభిషేకం కూడా చేసుకొని అయితే వచ్చామండి. ఇక్కడ మనం ప్రతి లింగానికి కూడా మన చేతులతో మనం జలాభిషేకం చేసుకునేటట్టు ప్రతి లింగం దగ్గర ఒక బకెట్‌తో వాటర్ అయితే పెడతారు. సో, ఎంతమంది వెళ్ళినా సరే భక్తులందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి స్వామివారికి జలాభిషేకం అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా హర హర మహాదేవ శంభో శంకర. ఎంతైనా మన చేతులతో మనం స్వామివారికి జలాభిషేకమైన ఏ అభిషేకమైనా సరే మన చేతులతో మనం చేసుకుంటే ఆ తృప్తే వేరు కదండి. మాకు ఈ మినీ చార్ధామ్‌లో అయితే అది చాలా అనిపించిందండి. ఎక్కువగా మేము సాటిస్ఫై అయింది. ఇలా మన చేతులతో మనం స్వామివారికి అభిషేకం చేయడమే. ప్రతి శివలింగానికి కూడా, ప్రతి జ్యోతిర్లింగానికి కూడా ఇక్కడ మేము మా చేతులతో మేమైతే ఈ విధంగా జలాభిషేకం అయితే చేశాము. మేము ఈ టెంపుల్స్‌కి వెళ్ళేటప్పటికి మాకిక్కడ టైమింగ్స్ ఏంటి అనేది తెలీదండి ప్రాపర్‌గా. అసలు బయట నుంచి టెంపుల్ చూసేటప్పటికే మేము అబ్బా! ఎంత బావుంది అని అనుకుంటూనే మెల్లిగా వీడియో తీసుకుంటూ అలా వెళ్తున్నాం మేము. అంటే ఈ టైంకి క్లోజ్ చేసేస్తారు, ఈ టైంలోపు మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి అన్నదైతే మాకు తెలియలేదు. సో, అందుకని మేము నిదానంగా అన్నీ తనివితీరా చూసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక 2, 3 లింగాల వరకు వీడియో తీసామండి. 2, 3 జ్యోతిర్లింగాల వరకు వీడియో తీసాము. ఈలోపు టైం అయిపోతుందమ్మా, తొందరగా వెళ్ళి దర్శనం చేసుకోండి, ఇప్పుడు క్లోజ్ చేసేస్తే మళ్ళీ 3:00 వరకు ఓపెన్ చేయరని అనేసరికి ఫస్ట్ మనకి దర్శనం ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి ఇంకా ఫోన్స్ పక్కన పెట్టేసి అయితే ముందెళ్ళి అన్నీ కూడా దర్శనం చేసేసుకున్నామండి. ఎందుకంటే మనం ప్రతి లింగం దగ్గర మీకు చూపించాలి కదా అనే థాట్‌తో వెళ్ళి వీడియో తీసుకుంటూ ఉంటే మిగతావి మాకు దర్శనం అవ్వవు కదా. బట్ కుదిరినంత వరకు మీకు చూపించాలని మాత్రం ఈ వీడియో అయితే తీయడం జరిగింది. ఆఫ్టర్ దట్ దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పీస్ఫుల్గా ఇవైతే వీడియో తీసాము. ఇక్కడ చూసారా లోపల శివమందిరంలో ప్రతి వాల్ పైన కూడా మన పురాణాల్లో
శివపురాణాల్లో జరిగేవన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టుగా అయితే ప్రతి వాల్ మీద వేసుందండి. అసలు చూస్తే చాలా క్లియర్‌గా అయితే అర్థమవుతాయి. అంత కళ్ళకు కట్టినట్టుగా అయితే చూపించారు మన పురాణాల్లో జరిగినవన్నీ కూడా. అసలు చాలా అనిపించింది. అంటే ఇట్లా వీడియోలో కంటే కూడా రియల్‌గా అసలు రాబుద్ది కాలేదండి మాకు. కాకపోతే ట్రైన్ టైం అయిపోతుంది అని చెప్పేసి లాస్ట్ మినిట్‌లో ఇంకా గబా 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 చూసాము. ఇంక అట్లా వెళ్ళిపోయాము. బట్ పీస్‌ఫుల్‌గా చూడాల్సిన ప్లేస్ అనైతే మాత్రం చెప్తానండి. అంటే మనం నిదానంగా చూసుకుంటూ వెళ్ళి ఆస్వాదించాల్సిన ప్లేస్‌లో ఈ ప్లేస్ కూడా ఒకటి. బట్ ఏదైనా కూడా శివయ్య అనుగ్రహం లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాంటిది మాకసలు అక్కడికి వెళ్ళే ఆలోచనే లేదు. అక్కడ అలాంటి ప్లేస్ ఒకటి ఉందని కూడా తెలీదు. దగ్గరికి మేము గ్యాంగ్టాక్ నుంచి రిటర్న్ అయిపోయే టైంలో రేపొద్దుట వెళ్ళిపోతున్నాము అని అనంగా ఇట్లా దగ్గరలో ఉందంట కదా అని అనుకుని అప్పటికప్పుడు బయలుదేరినందుకు ఇంత మంచి అనుభూతి అయితే మాకు మిగిల్చాడు ఆ శివయ్య ఆ రోజైతే మాత్రం. ఈ బద్రీనాథ్ టెంపుల్ అయితే మాత్రం నిజంగా బద్రీనాథ్ వెళ్ళొచ్చిన ఫీలింగ్ అయితే కలిగిందండి. యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది కదా! బద్రీనాథ్‌లానే ఉంది సేమ్. అంత కట్టారసలు. అలాగే లోపలికి వెళ్ళి మనం దర్శనం కూడా చేసుకొని వచ్చేద్దాము. ఇంక దీంతో అయితే ఇది లాస్ట్ అండి. మేము ఇలా అంటే అట్లా వెళ్ళి పూరి దగ్గర నుంచి వెళ్ళి లాస్ట్ బద్రీనాథ్‌తో ఎండ్ చేసాము. చాలా అనిపించింది. మీరు కూడా మహాశివరాత్రి రోజు వెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే కుదరని వాళ్ళు మీ లైఫ్ టైంలో ఒక్కసారైనా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.